భారతదేశంలో కమ్యూనిస్టు పార్టీలు సుదీర్ఘకాలం అధికారంలో ఉన్న రాష్ట్రాలలో రాజకీయ హింస వ్యవస్థీకృతంగా మారింది. పశ్చిమ బెంగాల్లో 1977 నుంచి 2011 వరకు సుమారు 34 ఏళ్ల పాలనలో రాజకీయ వైరుధ్యాల వల్ల వేలాది మంది మరణించారు. ప్రతి ఏటా సగటున 200 నుంచి 300 మంది రాజకీయ కారణాలతో మరణించేవారని ఎన్సీఆర్బీ గణాంకాలు చెబుతున్నాయి. సైన్బారీ హత్యలు 1970లో, నందిగ్రామ్ ఘటన 2007లో, మరిజుపి మారణకాండ 1979, బంగ్లాదేశ్ శరణార్థులను ఖాళీ చేయించే క్రమంలో జరిగిన పోలీసు చర్యలో వందలాది మంది మరణించడం ఒక చీకటి అధ్యాయం. కేరళలో రాజకీయ ఘర్షణల గురించి చెప్పాల్సిన పని లేదు. ముఖ్యంగా కన్నూరు జిల్లా రాజకీయ హింసకు కేంద్రంగా మారింది. సిపిఎం కార్యకర్తలు చేస్తున్న హత్యాకాండలో అనేక మంది జాతీయవాద కార్యకర్తలు హత్యగావించబడ్డారు. తెలుగు రాష్ట్రాల్లో కమ్యూనిస్టు ఉద్యమం భూపోరాటాల నుండి ప్రారంభమై సాయుధ నక్సలిజంగా రూపాంతరం చెందింది. పోలీసు ఇన్ఫార్మర్లు అనే నెపంతో వందలాది మంది సామాన్య పౌరులను ప్రజా కోర్టుల ద్వారా శిక్షించి చంపడం మానవ హక్కుల ఉల్లంఘనగా పరిగణించబడుతుంది.